వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. టీడీపీ నాయకులు పార్టీ ఆఫీసులో కాకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయకులు కార్యకర్తలకు సూచించారు. అప్పుడే తమపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చుకోగలుగుతామన్నారు. తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. టీడీపీని తెలంగాణలో పుట్టిన పార్టీగా పేర్కొన్న ఆయన 25 ఏళ్లుగా అధికారంలో లేదన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నమ్మకం కలిగించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్లే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రామచంద్రరాజు కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేసినట్టు గుర్తు చేశారు. 2004 తర్వాత ఆనాటి ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడంతో వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వారు చేసిన వర్గీకరణ సబాబు అని, అది సోషల్ జస్టిస్ కు నాంది పలుకుతుందని 7గురితో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ 6-1 మెజారిటీతో తీర్పు చెప్పిందన్నారు. టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా బాబు అభివర్ణించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల చేరుకున్న బట్టికి అతిథి గృహం వద్ద టీటీడీ అధికారి సత్యనాయక్ ఘనస్వాగతం పలికారు. ఇవాళ వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు బట్టి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని, అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారిని వేడుకుంటున్నారు. బోధకాలు, నులి పురుగుల నివారణ కోసం సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాలో నేటి నుంచి మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా నులి పురుగుల నిర్మూలన దిన సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రాష్ట్రంలో బోధకాలు, నులి పురుగుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి, మహబూబాద్ జిల్లాలో 14 ఆరోగ్య కేంద్రాల పరిధిలో టాబ్లెట్ల పంపిణీ కోసం 2600 మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహులు స్వయంగా మాత్రలు వేసుకుని పంపిణీ ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ కొంత పుంతలు తొక్కుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆడపడుచులకు తీపి కబురు అందించింది. రాఖీ పండుగ పురస్కరించుకొని దూర ప్రాంతాలలో ఉండే సోదరుల కోసం రాఖీలను తన కార్గో సేవల ద్వారా అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఏ ప్రాంతంలో ఉన్న సోదరులకు రాఖీలు 24 గంటలలో అందజేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఇంకా 4 రోజుల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న కార్గో సర్వీస్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఛార్జీల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఆ సంస్థ. ఎంత వసూలు చేస్తారనేది దూరాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రాఖీలతో పాటు గిఫ్టులు, స్వీట్ బాక్సులతో పాటు పూల బుకేలు, ఇతర వస్తువులను కార్గో ద్వారా అందజేయనున్నారు. గత సమ్మర్లో కూడా ప్యాక్ చేసిన పచ్చలను కార్గో సేవల ద్వారా పంపించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ కార్గో ద్వారా సేవలు పొందవచ్చు. ఆర్టీసీలో కొరియర్ సర్వీసుల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. ఏది ఏమైనా రక్షాబంధన్ పండుగకు రాఖీలను పంపించుకునే ఏర్పాట్లు చేసిన టీఎస్ఆర్టీసీకి సర్వత్రా అభినందనలు అందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఆక్వా ఉత్పత్తుల రవాణాకు వీలుగా కిసాన్ రైలు ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి మండలం వాండ్రాలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫిష్ ట్రేడర్స్ ఫ్యాకర్స్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉండి ఉంగటూరు, కైకలూరు ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, ధర్మరాజు, కామినేని శ్రీనివాస్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఏదైతే వందే భారత్ ట్రైన్స్ విషయంలో ఫిజికల్ గా మీరు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అని రైల్వే సహాయ మంత్రిగా ఉన్నటువంటి సోమన్న అనేటటువంటి ఆయన కోరినప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయ్యాక నేను డేట్స్ ఫిక్స్ చేస్తాననేటువంటి విషయం చెప్పడం జరిగింది. రైల్వే కేబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడతాను. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒక ట్రైన్ కనుక మనకు వేయగలిగితే ఎంత మెటీరియల్ ఇక్కడి నుంచి పంపగలుగుతాం, రైల్వేకి ఏ రకంగా క్రెడిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు దాని తాలూకా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేటువంటి విషయాలను కూడా లెక్కల్లోకి తీసుకుని తప్పనిసరిగా నా ఈ హయాంలో
ఈ ప్రాంతం నుంచి ఒక ట్రైన్ ను ఏర్పాటు చేస్తాననేటువంటి హామీ పూర్తి ఈ సందర్భంలో. సుంకిశీల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బాధ్యులు ఎవరో లోక్సభలో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. సుంకిశీల ప్రమాదంపై రాహుల్ని ఉద్దేశించి ఎక్స్ ద్వారా కేటీఆర్ కొన్ని ప్రశ్నలు వేశారు. కోట్లాది రూపాయల నష్టం జరిగిన సుంకిశీల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆక్షేపించారు. 75 కోట్లకు పైగా నష్టం జరిగినా కనీసం మాట్లాడడం లేదన్నారు. సుంకిశీల పనులు చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. సుంకిశీల ఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. ఎగువ నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 క్రాఫ్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 78,170 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి ఎడమ కాలువలకు సాగునీరు విడుదల అవుతుంది. సాగర్ జలాశయానికి 1,20,765 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచుతుంది. కరోనా కేసుల కథ ముగిసిందనుకునే లోపే WHO పిడుగు లాంటి వార్త చెప్పింది. కరోనా కేసుల శాతం పెరుగుతూ వస్తుందని తెలిపిన WHO త్వరలోనే ప్రమాదకర కరోనా వేరియంట్లు ఉనికిలోకి వచ్చే ముప్పు ఉన్నట్లు స్పష్టం చేసింది. 84 దేశాల్లో కరోనా కేసు రిపోర్టులు గత కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తున్నాయని WHO చెందిన డాక్టర్ మారియా వాన్ కోర్నెవ్ తెలిపారు. కోవిడ్-19 మనతోనే ఉందంటూ గుర్తు చేశారు. టెస్టు పాజిటివిటీ శాతం 10కి మించి ఉందని చెప్పిన ఆమె ప్రాంతాన్ని బట్టి వేరియంట్ స్థాయి మారుతుందన్నారు. యూరోప్లో పాజిటివిటీ శాతం 20కి పైనే ఉన్నట్టు కార్గో పేర్కొన్నారు. అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు కరోనా కొత్త వేవులు వచ్చినట్టు WHO ప్రకటించింది. వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ మరో ఆందోళనకర విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొంది. బయట రిపోర్ట్ అవుతున్న కేసులకు 2 నుంచి 20 రెట్లు అధికంగా ఈ వైరస్ వ్యాప్తి ఉన్నట్లు వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ వివరిస్తున్నట్లు వెల్లడించింది WHO. చాలా దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్నదని, ఒలింపిక్స్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొంది. ఒలింపిక్స్లో పాల్గొనడానికి వచ్చిన 40 మంది క్రీడాకారులకు కోవిడ్ లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నట్టు తేలిందని వివరించింది. కరోనా వైరస్ ముప్పును నివారించే జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత 12 నెలల్లో కరోనా టీకా డోసు వేసుకొని ఉండాలని తెలిపింది. కరోనా ప్రభావం అత్యధికంగా ఉండే రిస్క్ గ్రూపులకు చెందిన వారైతే జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలని సూచించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజాన చౌదరి అన్నారు. విజయవాడలో సుజాన ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించాయి. జాబ్ మేళకు 7,000 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారని సుజాన తెలిపారు. వారిలో 1,680 మంది మొదట విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2,400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వాహకులు ఎంపిక చేస్తారని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని విమర్శించారు. ఇండికేషన్ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా 7,000 మందికి ఇంత చిన్న జాబ్ మేళాకి వచ్చారంటే అంత అండ్రెస్ట్ ఉంది మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలో వీళ్ళెవరికి ఉద్యోగాలు రాకుండా దశాదిశ నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు 5 సంవత్సరాల నిండు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ని కోల్పోయారు. కాబట్టి ఇక ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి మంచి విజనరీ కాబట్టి ఇంకా ఎన్నో కంపెనీలు అమరావతికి వచ్చినా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపించవచ్చు. కాబట్టి భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్పి నాకు దృఢ నమ్మకం ఉంది. రిజర్వాయర్లు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. పూడికతీత పెద్ద జలాశయాల నుంచి చిన్న జలాశయాలన్నిటికీ ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణలోని 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరిగితే 12 ప్రాజెక్టులో పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. కొన్ని ఏకంగా 30% పైగా సామర్థ్యాన్ని కోల్పోయాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 175 టీఎంసీలుగా ఉండగా 37.6 టీఎంసీల సామర్థ్యం పూడిక కారణంగా తగ్గిపోయింది. శ్రీరామ్ సాగర్ ఏకంగా 31.5 టీఎంసీల నిల్వను కోల్పోయింది. ఈ ప్రభావం మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టుపై ఇంకా ఎక్కువగా ఉంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 14 ప్రాజెక్టులో 2021-23 మధ్య ఏ రిజర్వాయర్ ఎంత సామర్థ్యం కోల్పోయిందో అంచనా వేశారు. వాస్తవంగా పూడిక ఎంత వస్తుందో, ఎక్కువ రావడానికి కారణాలేంటి తదితర అంశాలపై ఈ అధ్యయనం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని హైడ్రాలజీ, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ విభాగాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. 12 రిజర్వాయర్లు 37.6 టీఎంసీల సామర్థ్యం కోల్పోయాయి.
సుమారు 3.7 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒక టీఎంసీ నీటితో 6 తడి పంటలైతే 10,000 ఎకరాలు మాగాణి అయితే 7,000 ఎకరాలు పండించవచ్చు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.